కానీ ఆ పులుగు పార్టీలో గత ప్రభుత్వ హయాంలో ఎవరింటికి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఎందుకంటే ముఖం చూపించలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని దగా చేశాడు కాబట్టి ముఖం కూడా చూపించలేక పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు వేసుకుని ఆనాటి ముఖ్యమంత్రిగా తిరిగితే, మరి ఈ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆంబోతు రాంబాబు మదవెక్కిన ఆంబోతు లాగా రోడ్డు మీదకి వచ్చి రంకెలేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ఆంబోతు రాంబాబుకి చెప్తా ఉన్నాం, నీలాంటి మదవెక్కిన ఆంబోతుల యొక్క కొమ్ములు విరచడం అనేది మాకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. చేసినటువంటి పాపాలు ఒక పక్కన కనబడుతూ ఉంటే ఇంకా రంకెలేస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చి. నిన్న మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆంబోతు. ఏదో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెడతా ఉన్నారు, ఏదో వాటిని కబ్జాలు చేస్తా ఉన్నారు. రకరకాలుగా పొద్దున్న లెగిస్తే నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. మెడికల్ కాలేజీల విషయంగా కూడా ఇవాళ ఈ ఆంబోతు రాంబాబుకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా సరే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆంబోతు రాంబాబుకి నేను సవాల్ చేస్తా ఉన్నా, జీవో నెంబర్ 108 కాగితం పట్టుకుని రా. నువ్వు గుంటూరులో ఎక్కడ నుంచుంటావు, ఏ సెంటర్లో నుంచుంటావు, చేతిలో జీవో నెంబర్ 108 కాగితం పట్టుకుని నువ్వు వచ్చి నుంచోగలవా? నువ్వు ఆ పని చేసిన రోజున నేను వస్తా. ఆ జీవో పట్టుకుని నువ్వు వచ్చి రోడ్డు పైన నిలబడిన రోజున నేను వస్తాను, మాట్లాడుకుందాం. పాపాలన్నీ చేస్తారు, వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.